అందరికీ నమస్తే. విజన్ ఇన్ ఫౌండేషన్‌కి స్వాగతం. ఈరోజు ఏసీ నగర్‌లో ఉంటారు. సారు ఉమామహేశ్వర గారు కాలం చేశారు. అయితే కాలం చేసి ఇంకా 1 ఇయర్ అవ్వలేదు. ఆయన సార్ పాపం డయాలిసిస్ ప్రాబ్లమ్ ఉండి చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ పాప దుబాయ్‌లో ఉంటారు. వాళ్ళ అబ్బాయి లండన్‌లో ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు ఈరోజు. అయితే కాలం చేసి ఇంకా 1 ఇయర్ కాలేదు. కాకపోతే ఏందంటే మా నాన్నగారు ఉన్నప్పుడు మేము బాగా బర్త్‌డే చేసుకునేవాళ్ళం. అందువల్ల మన అనాథాశ్రమంలో నాన్నగారు ఆశ్రమానికి వచ్చినందుకు మేము భావించి, ఈరోజు మన ఆశ్రమంలో మన పెద్దవాళ్ళందరికీ మంచి భోజనం పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ పేర్లు, వాళ్ళ అబ్బాయి పేర్లు ఏంటనేది మన శ్రీపతి గారు చెప్తారు. ఉమామహేశ్వరరావు గారి సార్ వాళ్ళ వైఫ్ పేరు కె లలిత గారు, అలాగే వాళ్ళ కూతురు శిరీష, అల్లుడు నరేందర్ కుమార్, అలాగే మనవడు లలిత్ సాయి. ఉమామహేశ్వర్ సార్ వాళ్ళ కొడుకు లండన్లో ఉంటారు. ఆ అబ్బాయి పేరు ప్రవీణ్, కోడలి పేరు ఉమా, అలాగే వాళ్ళకి 2 మనవాళ్ళు. ఒక అబ్బాయి పేరు హృదయ్, హృతేష్, 2 మనవాళ్ళు. ఇది యాక్చువల్లీ ఏంటంటే చాలా బాధాకర విషయం. ఎందుకంటే మీ నాన్నగారిని బర్త్‌డే మీరు చాలా హ్యాపీగా చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. కాకపోతే ఈ సంవత్సరం కాలం చేశారు కాబట్టి మన పెద్దవాళ్ళందరినీ కూడా మీ నాన్నగారిలాగా భావించి మీరు మన ఆశ్రమంలో మీ నాన్నగారికి భోజనం పెట్టినట్టుగా భావించి మంచి భోజనం పెట్టడం జరిగింది. అలాగే మీ నాన్నగారు ఆశీర్వాదం పైనుంచి మీకు ఉంటుంది. మా విజన్ ఇండియా ఫౌండేషన్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. మీరు మనోధైర్యంతో ఉండి మీ పిల్లలిద్దరూ కూడా తమ్ముడు అక్క కూడా ఇద్దరు కూడా అమ్మగారిని మీరందరూ ఆరోగ్యంగా చూసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుతున్నాం. దయచేసి అలాగే ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనే లేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం, మన ఇద్దరి బంధం చూసిన విధికెందుకింత కోపం. నాన్నా మళ్ళీ రావా, మాలో ఏకం కావా. నాన్నా మళ్ళీ రావా, మాలో ఏకం కావా. ఎదురించేదెలా ఏ కష్టమైనా నువ్వెదురుగా లేకుండా, నిదురించేదెలా ఏ రాత్రిరైనా నీ ఎదపై తల వాల్చకుండా, సాధించేదెలా ఏ విజయమైనా గర్వించే నువ్వు లేకుండా, కదిలించేదెలా ఏ మనసునే అయినా నువ్వు పంచే ప్రేమ లేకుండా. నాన్నా మళ్ళీ రావా, మాలో ఏకం కావా, ఎదలో ధైర్యం నింపి మా లోకం కావా.
నడుస్తుండగా పలికిస్తుందిలా ఈ మాధవాతో నిన్నే కలుస్తుండగా బదులిస్తుందిలా మౌనం మాతో నీ రాక కోసమే చూస్తుంటే నిలదీస్తుందిలా నయనం నిధినే నీ జాడకైనే వెతుకుతుంటే ఓ నాన్న మళ్ళీ రావా మాలో ఏకం కావా ఎదలో ధైర్యం నింపి మా లోకం కావా నాన్న నువ్వు లేని లోటు నాలో ఓ ఏ మరపాటు దరి చేరని నావే ఇచ్చావే ఈ లోకాన మరుపంటూ రాని జ్ఞాపకమే నాన్న నీ గుండె ప్రయాణం మండి ఓ అగ్ని ప్రమాదం నిలువెల్లా కాల్చెను నా దేహం ఈ శాపాన ఏ జన్మలు చేశానో పాపం ఇక్ష్వాకుల వంశాన దశరథుడే రాజైనా శ్రీరాముడిని అడవికి పంపి ప్రాణాలొదిలేనా ఈ కలియుగ కాలాన కామాంధులకు నడుమా నన్ను కంటికి రెప్పై కాచి కనుమరుగైపోయావా నిన్ను తలచి తలచి అలసిన ప్రాణంతో నాన్న నువ్వు లేని లోటు నాలో ఓ ఏ మరపాటు దరి చేరని నావే ఇచ్చావే ఈ లోకాన మరుపంటూ రాని జ్ఞాపకమే పిల్లని లోకాన చులకనగా చూస్తున్నా మహాలక్ష్మి పుట్టిందంటూ తెగ మురిసావా నాన్న నీ కందిన భుజాలన నలిగేసిన చొక్కున్నా ఈ చాకిరి చేసి అయినా చదివిస్తావో నాన్న బ్రతుకంతా రాసిచ్చి ఈ బంధాలను తెంచావా నాన్న ఈ నవ్వుల జల్లు మాలో ఓ హరివిల్లు వస్తావని ఏవో ఊహల్లో లోలోన రాలేవని తడిసెనులే కళ్ళు ఏ పనిలో నేనున్నా ప్రతి క్షణము చూస్తున్నా ఈ వంకర కళ్ళే ముళ్ళై గుచ్చేస్తున్నాయి నాన్న నీ అడుగుల మడుగులన సిటిగోవై పెరుగున్నా ప్రతిదానికి ఆధారంగా నే నిన్నే చూస్తున్నా భయమై భయమై అడుగేస్తూనే ఉన్నా నాన్న నాన్న నువ్వు లేని లోటు నాలో
వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. నువ్వు కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచాని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను.